ఎలాంటి అనుమతి, గుర్తింపు లేని కేర్ గివర్స్ ఏజెన్సీలు, సంస్థలు హైదరాబాద్‌లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి సంస్థల నుంచి నియమించుకునే కేర్ టేకర్లు, కేర్ గివర్లు వృద్ధుల పాలిట మరణ శాసనంగా మారారు. ఏమాత్రం గుర్తింపు లేకుండా ఇళ్లల్లో పని మనుషులుగా, వ్యక్తిగత సహాయకులుగా చేరుతారు. ఆ తర్వాత ఎంతో నమ్మకంగా పనిచేస్తూ వయోధికుల నమ్మకాన్ని చూరగొని వాళ్ళ సొంత మనుషుల్లాగా అభిమానాన్ని సంపాదిస్తారు. 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఇట్లా నమ్మకంగా పనిచేస్తూనే వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి రెక్కి నిర్వహిస్తున్నారు. ఆభరణాలు, డబ్బులు, విలువైన వస్తువులు ఇంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో పూర్తిగా వివరాలను సేకరించి ఆ తర్వాత తమ ముఠాలతో కలిసి దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ సమయంలోనే ఒంటరిగా ఉండే వయోవృద్ధులను హత్య చేస్తున్నారు. మనకు తెలిసిందే, ఈ మధ్య కాలంలో ఒక రిటైర్డ్ డీజీపీ భార్యను నేపాలీ ముఠా హతమార్చి ఇల్లు దోచుకొని పోయింది. అలాగే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రొఫెసర్ దంపతులను కూడా ఇంట్లో బంధించి ఇల్లంతా దోచుకొని వెళ్ళారు. గతంలో బోడుప్పల్లో, కూకట్పల్లిలో, హైటెక్ సిటీ ప్రాంతంలో ఈ తరహా సంఘటనలు జరిగాయి. అందుకని హైదరాబాద్లో ఇళ్లల్లో ఒంటరిగా ఉండే వయోవృద్ధులు, దంపతులు తమకు మనుషులను నియమించుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. వాళ్ళ గుర్తింపు కార్డులు, వాళ్ళ ఆధార్ పత్రాలను తప్పనిసరిగా మీ వద్ద ఉంచుకోవాలి. అంతేకాదు, ఏ కేర్ గివింగ్ సంస్థ నుంచి లేదా ఏజెన్సీ నుంచి మీరు ఆ వ్యక్తులను నియమించుకుంటున్నారో వాళ్ళకు సంబంధించి ఆ సంస్థల యొక్క గుర్తింపును కూడా మీరు తప్పనిసరిగా పరిశీలించాలి. చట్టబద్ధమైన సంస్థలైనా కాదా అనేది తెలుసుకొని పూర్తి నమ్మకం ఏర్పడిన తర్వాతనే వాళ్ళని నియమించుకోవడం మంచిది.